జిల్లా గణపవరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నలుగురు యువకులను గదిలో బంధించి చిత్రహింసలు గురిచేశారు. గ్రామంలోని వైన్ షాప్ వద్ద రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. అనంతరం సురేష్, మర్యాదాస్, లక్ష్మయ్య, సల్మాన్ను మరో వర్గం సభ్యులు గదిలో బంధించి దాడులకు పాల్పడ్డారు. నంద్యాల జిల్లా గుడిపాటి గడ్డలో దారుణ హత్య జరిగింది. సాయి మనోహర్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కొట్టి చంపారు. హత్యకు వివాహితుల సంబంధమే కారణంగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మిర్చి బజ్జీలు అప్పుగా ఇవ్వలేదని కాగుతున్న నూనెను హోటల్ యజమానిపై పోసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. గువ్వలదిన్నెలోని హోటల్లో వినోద్ వెళ్లాడు. అయితే మిర్చి బజ్జీలు అప్పుగా ఇవ్వమని అడిగాడు. యజమాని బుజ్జన్న గౌడ్ ఇవ్వనని చెప్పడంతో కాగుతున్న నూనెను ఆయనపై పోశాడు. శ్రీశైలంలో అటవీ బిడ్డల కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిన్నారులగూడెంలోని అడవి బిడ్డలు చిమ్మ చీకట్లో భయానకంగా బతుకు సాగిస్తున్నారు. ఏడాదిగా మంచినీరు, కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా మా సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా చెంచు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళనపై ఎమ్మెల్యే అన్నం శ్రీనివాసరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల మంచికే కార్యాచరణ చేస్తుందన్నారు. దీన్ని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు ఆయన. భూపాలపల్లి జిల్లా రేగుండలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. భగీరథపేట గ్రామానికి చెందిన 22 మంది మహిళలపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తూ ఉన్నారు. తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్లో చివరి మలుపు వద్ద బొలెరో కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. తెలంగాణ జేఏసీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. దసరా పండుగలోగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ మంత్రి వేణుగోపాలాచారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ప్రభుత్వం తరపున సరస్వతి అమ్మవారి దేవస్థానంకు భక్తుల సౌకర్యార్థం అదనపు గదులు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రామారావు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రిలో హింస పెరిగిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా ఎస్పీని కలిశారు ఆయన. తన ఇంటికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు ఇదే విధానం కొనసాగిస్తే ఎస్పీ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తారని హెచ్చరించారు ఆయన. విజయవాడలో సత్యం సుందరం మూవీ టీమ్ సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారిని వేద మంత్రాలతో స్వాగతం పలికి అమ్మవారి ఆశీస్సులు అందించారు. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హీరో కార్తీ తెలిపారు. సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఇంటిపైకి నిన్న కొంతమంది దాడి చేశారు. అయితే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డుకుని ధర్నా చేపట్టారు. అక్కడ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. గత వైసీపీ పాలనలో నాపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్ను అదుపులోకి తీసుకోవాలని లేఖలు కోరారు. కేసులో కీలక సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను బెదిరిస్తున్నారని తెలిపారు ఆయన. దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులకు సమయభావం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎండీ సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కొంతమందికి రీల్స్ పిచ్చి పీక్స్ కు వెళ్ళిపోయింది. సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారు. లైక్ల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వేగంగా వెళ్తున్న రన్నింగ్ ట్రైన్ లో ఒక పెద్దాయన ఫుట్బోర్డ్ మీద నిలబడి స్టంట్లు చేశాడు. వరంగల్ హనుమకొండ జిల్లాలో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. వరంగల్లోని పలు ప్రాంతాల్లో చేపలు, చికెన్, మటన్ అమ్మకాలను పరిశీలించారు. తూకాల్లో అవకతవకలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు.
ఏలూరులో వడ్డీ వ్యాపారి వేధింపులకు బాధితులు రోడ్డెక్కారు. ఇచ్చిన తక్కువ డబ్బులకు లక్షల్లో వసూలు చేస్తున్నారంటూ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు వాళ్ళంతా. సుమారు 70 మంది వరకు బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఎస్పీని ఆశ్రయించి తమ గోడుకు మొరపెట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజీ మండలానికి చెందిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు తాళం వేశారు. గత 8 సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతున్న సోషల్ వెల్ఫేర్ స్కూల్ అద్దె చెల్లించకపోవడంతో ఉపాధ్యాయులను లోపలికి వెళ్లకుండా భవన యజమాని తాళం వేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. వెంటనే స్కూల్కు టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు వాళ్ళంతా. అంతేకాక పాఠశాలలో త్రాగునీటి వసతి కల్పించాలని విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు స్థానిక ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. చింతపల్లి మండల కేంద్రంలో పశు వైద్యాధికారి జీజే పాల్ 6,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పశువుల లోన్ కు సంబంధించి హెల్త్ సర్టిఫికెట్ కోసం ఒక రైతు వద్ద లంచం డిమాండ్ చేశారు.